ధ్యాన ముద్ర. రెండు అరచేతులు ఒకదానిలో ఒకటి, చేతి బొట్టు మీద టచ్ చేసి డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. सर्वे जन सुखिनो भवन्तु. సాయికల్ప పొజిషన్. అశ్విని ముద్రవాన్ యానస్ పార్ట్ ని టైట్ చేయాలి అంతే. అశ్విని ముద్రలో నేను నెంబర్ కౌంట్ చేసినప్పుడల్లా యానస్ పార్ట్ ని టైట్ చేయాలి. 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. నిలబడి కాయకల్ప పొజిషన్. ఇది అలియార్, తమిళనాడులో అలియార్ దగ్గర వేదాద్రి మహర్షి గారి దగ్గర నేర్చుకున్నది కాయకల్ప. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా శ్వాస చేద్దాం. శ్వాస. రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ శ్వాస చాలా చాలా ఇంపార్టెంట్. హార్ట్కి చాలా చాలా మంచిది. ప్రతిరోజు తప్పనిసరిగా చేయండి. మామూలుగా అయితే 100 4 డైరెక్షన్స్లో కూడా చేయొచ్చు. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కలు ఎక్కడైతే నొప్పి వచ్చిందో అక్కడికి ఎనర్జీ పాస్ చేస్తూ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళకి ఎక్సర్సైజ్. నడుమి చేతులు పెట్టుకొని డీప్ బ్రీతింగ్. లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీతింగ్. చేతులు స్వింగ్ చేస్తూ అప్. 1 2 అప్. 1 2 అప్. 1 2 అప్. స్టాప్. రెండు చేతులు ఎదురుగా. రెండు కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్. నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ చేస్తాం. కాళ్ళు మోకాళ్ళ దగ్గర. అప్పర్ బాడీ స్ట్రైట్. స్లోలీ రిలాక్స్.
నడుమి చెయ్యి పూర్తిగా లెఫ్ట్ తిరిగాక డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా నడుమి చేతులు మెడకి, లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాసనం, నడుము మీద బ్యాక్ చేతులు పెట్టుకొని శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు బాడీ పక్కగా. న్యూరోమస్కులర్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్ తీసుకుంటే అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ పక్కగా. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేళ్ళు ముక్కుల ముద్ర. పంచభూతాలు బ్యాలెన్స్ గా ఉండాలంటే 5 వేళ్ళు ఇలా టిప్స్ కలపాలి. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఎవరికి వాళ్ళు 6 to 10 times. మోకాళ్ళు టైట్ గా పెట్టుకోవాలి. ఓన్లీ భుజం దగ్గర రొటేషన్ జరుగుతుంది. లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. సైడ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది మనం ఇవన్నీ చేస్తే. అప్పుడు ఆటోమేటిక్గా లంగ్స్ చివరి భాగం దాకా ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇప్పుడు ఎడమ చేతులు చేస్తున్నాం, రివర్స్ కూడా చేసేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఆల్టర్నేట్ రొటేషన్. కుడి చేయి కుడి కాలు ముందు, ఎడమ చేయి వెనకాల. బ్యాక్ స్వింగింగ్ లాగా వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ఎడమ కాలు ముందు, కుడి చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు, రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు బాడీకి ఎదురుగా పెట్టి శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. రివర్స్. ఈ క్లావికల్ రీజియన్ దగ్గర కూడా చక్కగా ఓపెన్ అప్ అవుతుంది మజిల్స్. స్లోలీ రిలాక్స్. ఈ భాగం స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్ చేసుకోవాలి. మెడ, భుజాలు, చేయి, చేతి జబ్బ, మోచేయి, ఇక్కడ ఎక్కడైతే మనకి లాగుతుందో నొప్పి లాగా ఉంటుంది, సో అక్కడ రక్త ప్రసారం బాగా వెళ్ళాలి, వెళ్తుంది కూడా. ఎనర్జీ పాస్ చేసేటప్పుడు విల్ పవర్, త్రూ విల్ పవర్ అక్కడికి శక్తి ప్రసారం పొందిస్తూ అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి క్లియర్ అయిపోతున్నట్లు భావన చేసుకుంటూ రిలాక్స్ అయిపోవాలి. సిటప్స్ చేద్దాం. రెండు చేతులు బాడీ పక్కగా ఇలా పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే అప్పర్ బాడీ ముందుకి వెనక్కి అలా ఎక్కువ బెండ్ అవ్వకుండా అదే లైన్ లో కిందకి కూర్చుంటాం మోకాళ్ళ మీద. బెండ్ తాళాసనం, ఊర్ధ తాళాసనం అవి మర్చిపోతున్నారు మేడం. ఓకే తాళాసనం, ఓకే ఊర్ధ తాళాసనం చేయించు, అవి చేయించాక ఓకే చేద్దాం. స్ట్రెచింగ్ ఉంటుంది. ఓకే, డీప్ బ్రీత్ ఇన్, తాడాసనం చేద్దాం. రెండు కాళ్ళు పక్క పక్కన స్ట్రెచ్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. తిరిగే తాడాసనం, కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి డీప్ బ్రీత్ ఇన్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ తీసుకుంటూనే లెఫ్ట్ అవ్వచ్చు. ఎప్పుడైనా పాజిటివ్ ఎనర్జీ అంటే శ్వాస నుంచి మనం బెండ్ అయితే ఎక్కువ లాభం ఉంటుంది. బ్రీత్ అవుట్ చేసి కూడా చేయొచ్చు.
కాకపోతే ఇది ఎక్కువగా మనకి లాభం అనమాట. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ 2 3 4 1 2 3 4. ఎక్కువగా ఓవర్గా బెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇంతవరకు హిప్ రీజియన్ దగ్గర మనకి ఇక్కడ స్ట్రెచ్చింగ్ కోసం అని చెప్పి తెరియక్ తాడాసనం చేస్తాము. మలబద్ధక నివారణకు కూడా ఈ తాడాసనం, తెరియక్ తాడాసనం పొద్దున్నే లేవగానే చేయాలి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ కటి చక్రాసనం చేద్దాం. అవి తర్వాతే కదా, ముందు ఇప్పుడు సిటప్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు నమస్కారం ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి తలెదురు. ఇంకొకటి పూర్తిగా సిటప్ కూడా చేయొచ్చు. ఈ పొజిషన్లో ఉండి ఉత్కుటాసనం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా. శ్వాస తీసుకుంటూ పైకి. వెరికోస్ వెయిన్స్ కి, లేడీస్ కూడా చాలా మంచిది రోజు ఇలా చేస్తే. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళ మీద తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళు రొటేషన్. రివర్స్. నడుమి చెయ్యి, మోచిప్ని చెయ్యి. ఎడమ కాలు. కాలు మెడ. పాదం గుండెం. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. కట్ చక్రాసనం చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా స్ట్రెచ్. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సెకండ్ పొజిషన్. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. థర్డ్ పొజిషన్. లెఫ్ట్ శ్వాస తీసుకుంటూ వెనక్కి 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. ఫోర్త్ది 5 వేళ్ళు ముద్ర ముద్ర. వెన్నుపూసకి ఇరువైపులా టెయిల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అంటే రెండు పెదవుల మధ్య ప్రదేశం, వెన్నుపూస అక్కడ ఉంటుంది కదా, అక్కడి నుంచి పైకి స్లోగా ఒక్కొక్క vertebrae పక్కన పెట్టి కాళ్ళు ఇలా మునివేళ్ళ మీద లేపడం. చేతులు కొంచెంగా పైకి తీసుకురావడం. మీరేమి చేతులు ప్రెస్ చేయాల్సిన పని లేదు. వెన్ను పక్కన పెట్టడం అంతే. డిస్క్లో ఏదైనా ప్రొలాప్స్ అయినా సెట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం. రోజు చేసుకుంటుంటే వెన్నుపూస ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి చేయండి. సెకండ్ టైం. స్లో రిలాక్స్. కంప్లీట్ చేసి
త్రికోణాసన పొజిషన్. రెండు కాళ్ళ మధ్య 2 లేదా 3 అడుగులు గ్యాప్. నెమ్మదిగా ఈ పాదాన్ని పక్కకు అనండి. ఎడమ వైపు ఇప్పుడు బెండ్ అవ్వాలి కదా, సో ఎడమ వైపు పాదం స్ట్రైట్ ఇట్లా పక్కకు. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ కుడి చేయి పైన స్ట్రైట్, మధ్య వేలు కుడి చేయి అర చేయి మధ్య వేలు చూడటానికి ట్రై చేయండి. స్లోలీ రిలాక్స్. ఇది కూడా అంతే, మలబద్ధక నివారణ చేయాల్సిన ఆసనాల్లో ఇది మూడోది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రైట్ సైడ్ ఒక 5 ఆసనాలు, స్పెషల్ ఆసనాలు ఉన్నాయి మలబద్ధక నివారణకి. ఇప్పటికి మనము 3 చెప్పుకున్నాం. ఇంకో మిగతా 2 తిరిగే భుజంగాసనం, ఉదరాకర్షకాసనం. ఇవాళ చేద్దాం ఉదరాకర్షకాసనం. తిరిగే భుజంగాసనం రోజు చేస్తున్నాం కదా, నిన్న కూడా చేసాము. ఇవాళ కుదిరితే చేద్దాం. ఇవాళ 1 అవర్ క్లాస్. వినాయక చవితి పండగ కదా, సో 1 అవర్లో మనకి తిరిగే భుజంగాసనం కుదిరితే చేద్దాము, లేదు అంటే రేపైనా కాల్ చేస్తాం. బోర్లా పడుకుని చేయండి. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. కోణాసనం చేద్దాం. పూర్తిగా లెఫ్ట్కి తిరిగాక కుడి చేయి, కుడి కాలు వెనకాల ఉంది కదా, సో కుడి చేయి నడుము పెట్టేయండి. శ్వాస వదిలేస్తూ ఈ ఎడమ కాలు పక్కనే ఎడమ చేతిని పెట్టేయాలి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. మోకాలు ఎక్కడ కూడా బెండ్గా స్ట్రైట్గా ఉంటాయి. తొడ భాగాన్ని బిగిస్తూ బెండ్ అవ్వాలి. సయాటికా నొప్పులకి అన్నిటికీ కూడా ఇది చక్కటి పరిష్కారం. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా త్రికోణాసనం బదులు ఇది చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ హ్యామ్ స్ట్రింగ్ మధ్యలోని తొడ భాగంలో ఆ కండరాలకి ఇవన్నీ బాగా పనికొస్తాయి. అది టైట్గా ఉండడం వల్లే సయాటికా నొప్పులు ఇవన్నీ రావడం. పెల్విక్ రీజియన్ ఒకటి ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా అయ్యేటట్టు ఆసనాలు చేసుకోవాలి. హ్యామ్ స్ట్రింగ్ మధ్యలు, ప్రీఫార్మిక్ మధ్యలు అంటే పిరుగుల్లో ఉండే కంట్రోల్, ఇవన్నీ లూజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సయాటికా నర్వ్ మీద ప్రెషర్ తగ్గుతుంది. స్లో రిలాక్స్. నెమ్మదిగా వీరభద్రాసనం కూడా చేసేస్తాం. ఇలా 2 చేతులు పెట్టేసి ఇటువైపు తిరిగాం కదా, ఇప్పుడు బెండ్ అవ్వం. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ ముందే ఇలా చేతులు స్ట్రెచ్, ఆ తర్వాత స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వృక్షాసన పొజిషన్. కుడికాలు ఎడంకాల ముద్ర, నమస్కార ముద్ర, నాలిక కేచరి ముద్ర. నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకున్నాడు. గోడ సపోర్ట్ తీసుకొనైనా చేయండి రోజు. ఇడా పింగళ నాడులని వెన్నుకోసుకు ఇరువైపులా ఉంటాయి, అవి చక్కగా బ్యాలెన్స్గా పనిచేస్తాయి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గరుడాసన్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టి ఎడమ చేయి లోపల గుండా మెలి తిప్పి నమస్కారం.
పైన ఉన్న కాలు మీద తిప్పాలి, కింద ఉన్న కాలు కొంచెం బెండ్ చేయండి. స్లోలీ రిలాక్స్. సంకులాసనం. కుడి చేయి పైన ఎడమ కాలు మీద. కాలు మెడము పిరుదులు తగిలేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. మోకాళ్ళప్పుడు చాలా చాలా మంచిది సంతులాసన్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. నటరాజాసన్. నెమ్మదిగా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి రిలాక్స్. అదర్ సైడ్ చేసేది కొంతసేపు ఉండి సంతులాసనలో నెమ్మదిగా స్లోలీ మరి నార్మల్ పొజిషన్కి వచ్చి రిలాక్స్. ఉదరాకర్షకాసనం చేద్దాం. ఇలా కాళ్ళు గొంతు కూర్చొని, తర్వాత ఎడమ కాలు దగ్గర కుడి కాలు మోకాలు పెట్టాలి కదా, పెట్టేసి రెండు చేతులు ఎడమ మోకాలు మీద పెట్టి ఎడమ వైపుకి స్ట్రెచ్. తల ఎడమ భుజం అదే ఎడమ మోకాల్ని కుడివైపుకి స్ట్రెచ్ చేయండి. తల ఎడమ భుజం మీదుగా వెనక్కి తిప్పి చూడండి. ఇంతే ఉదరాకర్షకాసనం. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా చాలా ఎఫెక్టివ్. ఎర్లీ మార్నింగ్ లేవగానే తాడాసన్, తిరియక్ తాడాసన్, త్రికోణాసన్, ఉదరాకర్షకాసనం, తిరియక్ భుజంగాసనం ఇవి చేసుకోవాలి. ఇప్పుడు కాలు మారుద్దాం. కుడి కాలు యొక్క పాదం దగ్గర ఎడమ మోకాలు పెట్టండి. కుడి మోకాలు మీద రెండు చేతులు పెట్టి ఎడమ వైపుకి ఇట్లా స్ట్రెచ్ చేయండి. తల కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి చూడండి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి లేచి నిలబడి, వీలైతే అంటే మలాసన చేసేటప్పటికి మనం కొంచెం ఫ్రీగా ఉంటుందండి. రిలాక్స్. కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టుకోండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ నమస్కారం ముద్రలో గొంతు కూర్చోవాలి. మోచేతుల్ని లోపలికి తొడభాగం లోపల వైపు పెట్టుకుని ఈ మోచేతులతోటి మోకాళ్ళని వెనక్కి మనము స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. పెల్విక్ బోన్ స్ట్రెచ్చింగ్ బాగా జరిగి గైనిక్ ప్రాబ్లమ్స్ అసలు రావు. ఫ్యూచర్లో రాకుండా ఉంటే వచ్చిన వాళ్ళు కూడా ప్రతిరోజు చేయాలి. హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు కూడా కంపల్సరీగా రోజు చేయాలి. 4 minutes మినిమం 4 minutes రోజు ప్రాక్టీస్ చేయండి. డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. ఒక 1-2 months ముందు చేస్తే ఇక ఎంతగా అలవాటు పడతామంటే ఇది చేయకుండా ఉండలేదు. అంత బాగా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. పెల్విక్ రీజియన్లో కూడా మంచి స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. అక్కడున్న అవయవాలన్నీ జననేంద్రియ అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. మూలబంధం వేసుకుంటూ ఉండండి. ఈ టైంలో ఖాళీగా ఉండకుండా మూత్ర ద్వారాన్ని లోపలికి బిగిస్తూ రిలీజ్ చేస్తూ ఉండాలి. మనం బిగించిన వరకు చేస్తే సరిపోతుంది. ఇన్వాలంటరీ మజిల్ అది మన కంట్రోల్లో ఉండదు. ఆటోమేటిక్గా అది కొంతసేపటికి రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ బిగిస్తూ ఉండండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఓవరాల్ టోటల్ బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఈ కటి భాగం ఆరోగ్యంగా ఉండాలి. కటి భాగం ఆరోగ్యంగా ఉంటే మూలాధార చక్రం యాక్టివేషన్ జరిగి ఫిజికల్ హెల్త్ ఆటోమేటిక్గా మన సొంతం. మలబద్ధక నివారణకు కూడా ఇది కూడా ఈ మలాసన అద్భుతంగా పనిచేస్తుంది. టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నడిమి చేతులు కాళ్ళు పక్కకి. 3, 4, 5, 6, 7,
8, 9, 10. హిప్ రీజియన్ ని యాంటీరియర్ పోస్టీరియర్ మూవ్మెంట్ ఇద్దాం. నడుము మీద ఇట్లా చేతులు పెట్టి హిప్ రీజియన్ లో ఇట్లా చేతులు పెట్టి జస్ట్ బటక్స్ ని బ్యాక్ కనండి. ఆటోమేటిక్ గా పెల్విక్ బోన్ ఇట్లా ముందుకు వస్తుంది. టెయిల్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇవి చక్కగా చేసుకోండి, మంచిది. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. జస్ట్ బటక్స్ ని టైట్ చేసి బ్యాక్ ఇట్లానండి. అప్పుడు ఈ పెల్విక్ బోన్ కొంచెం ముందుకు జరుగుతుంది. తర్వాత లోపలికి హిప్ రీజియన్ దగ్గర లోపలికి కొంచెం ఇన్సైడ్ స్లోలీ రిలాక్స్. హిప్ రొటేషన్. ఇంకా వీలైతే సైడ్, ఒక సైడ్కి లెఫ్ట్కి రైట్కి హిప్ రీజియన్ ని టైట్ చేసి కాసేపు ఇలా ఉంచాలి. ఆ తర్వాత రొటేషన్. రివర్స్. స్లోలీ రివర్స్. సూర్య నమస్కారాలు చేద్దాం. మంచినీళ్ళు తీసుకున్నాకే స్టార్ట్ చేయండి. పొజిషన్. सूर्य नमस्कार. स्टार्ट చేయండి. नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 ప్లాంక్ పోజ్ లో కూడా ఉండొచ్చు. 8 पर्वतासन, తర్వాత 9 फणींद्रासन, పొట్ట బాగా 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम पूष्णे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार.
7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరిచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ మహేశ్వర్ గారు. మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నెమ్మదిగా శరీరం అంతా రిలాక్స్ అయ్యాక 2 చేతులు 2 కాళ్ళను కదిలించి 2 అరిచేతులు దాపలు చేసుకుని ఆ అరిచేతుల యొక్క నిలవచ్చుకుని అరిచేతులు చూస్తూ పడుకొని ఎడం వైపు గుండా లేచి కూర్చోండి.
వాటర్ తీసుకొని వీలైతే సూర్య నమస్కారాల వల్ల బాడీ అంతా హీట్ ఎక్కుతుంది. మొత్తం మనకు సుమారుగా 9 సిస్టమ్స్ ఉంటాయి బాడీలో. రక్త వ్యవస్థకి, నాడీ వ్యవస్థ, లింఫ్ సిస్టమ్, అన్ని రకాలు, ఇది అది అనేది మజిల్ సిస్టమ్, ఇలా చెప్పుకుంటా పోతే ఒక 9 పద్దాకు. వాటన్నిటికీ కూడా సూర్య నమస్కారాలు ఒక్కటి సమాధానం. అంత అద్భుతమైంది. కానీ ఆరోగ్య సమస్యల వాళ్ళు చూస్ చేసుకోవాలి. స్పీడ్ గాను ఎన్ని చేయాలి అనేది మీ కెపాసిటీని బట్టి ముందుకు వెళ్ళాలి. హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు కానీ అగ్రెసివ్గా వెళ్ళొద్దు. నిన్న చెప్పుకున్నాం కదా, వాతానికి సంబంధించిన సమస్యల వల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. హార్ట్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరగడానికి కూడా బీపీ రైజ్ అవ్వడం, వీటికి కారణం వాతం ప్రకోపించడం. సో వీలైనంత వరకు ఎక్కువగా వాతం అనేది ప్రకోపించకుండా చూసుకుంటూ చేయాలి యోగా అనేది. నెమ్మదిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. సింహక్రియ, న్యూరోమస్కులర్ బ్రీతింగ్. వజ్రాసనంలో కూర్చుంటున్నాను నేను. మీకు వీలైతే వజ్రాసనం, లేదు అంటే సుఖాసనం, అర్ధ పద్మాసనం. కనీసం ఒక కాలైనా రెండో కాలు తొడ మీద పెట్టండి. అప్పుడు పెల్విక్ రీజియన్ దగ్గర హిప్ రీజియన్ స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక పక్కన వెన్నుపూస కూడా నిటారుగా ఉంటుంది. వెన్నుపూస బెండ్ అయ్యే అవకాశం ఉంది అనమాట. సో మనం ఏదైనా కానీ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తున్నప్పుడు వెన్నుపూస నిటారుగా ఉంచుకోవాలి. ఓకే, పొజిషన్. నేను మన వీడియోస్లో కూడా సింహక్రియ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ లేదు, డైరెక్ట్గా వెళ్తున్నాను. 2 చేతులు బోర్లా కాలు తొడల మీద పెట్టి భుజాలు పైకి లిఫ్ట్ చేసి 21 టైమ్స్ చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నాలుకని బయటికి చెప్పి మ్యాక్సిమం ఎక్సలేషన్, రిలాక్స్డ్ ధ్యానం. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. శరీరం లోపల జరుగుతున్న వైబ్రేషన్స్, శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఇంకా శరీరం అనువుగా లేకపోతే ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, డబల్ బ్రీత్ అవుట్, ఇలా వదిలేయండి. ఒక 2-3 సార్లు చేయగానే శరీరం సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చేసుకోగలుగుతాం స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ బ్రీతింగ్. కుడి చేయి నాభిస్థానం మీద, ఎడమ చేత్తో ఎడమ ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి కుడి చెవిని మూసివేసి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 నుంచి 10 శ్వాసలు ఎవరికి వాళ్ళు. వెన్నుపూస నిటారుగా ఉండాలి. నాలుక కేచరి ముద్ర వేసుకొని దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి చేయాలి.
చేయి మార్చుకోండి. Slowly relax. Slowly relax. నెమ్మదిగా భస్త్రిక. Deep breathe in, breathe out. క్లావికల్ బ్రీతింగ్. ఆంపిట్ దగ్గర 2 చేతులు ఇట్లా బొట్టన వేలు పెట్టి మిగతా 4 వేళ్ళు ఇట్లా ఒకదానికి పెట్టి మధ్య వేళ్ళు ఎదురెదురుగా పెట్టి రెండు చేతులు ఛాతీ పక్కకు పెట్టి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. Slowly relax. Slowly relax. కపాలభాతి చేద్దాం. 2 చేతులు చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేశాక పొట్టని లోపలికి బయటకి సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్తున్నాం. మనం దగ్గినప్పుడు ఎలా అయితే పొట్ట లోపలికి వెళ్తుందో అలాగా లోపలికి మనం సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్తున్నాం. నిమిషానికి 60 స్ట్రోక్స్. బీపీ కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓన్లీ 40 స్ట్రోక్స్ మాత్రమే ఇవ్వాలి, అంతమించి ఎక్కువ వెళ్ళకూడదు. వెన్నుపూస నిటారుగా, నాలుకేచి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర. ఈ జాగ్రత్తలు పాటిస్తూ కపాలభాతి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు మరీ బలవంతంగా గట్టిగా ఇవ్వద్దు. స్ట్రోక్స్ చాలా స్లోగా మైల్డ్గా ఇవ్వాలి. శ్వాస బయటకు పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతులు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో
టాక్సిన్స్ ఇలాంటివన్నీ బయటకు వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని అంతా బయటికి పంపిస్తున్నట్లు భావన చేస్తూ ఆజ్ఞా చక్రం దగ్గర దృష్టి కేంద్రీకృతి చేయాలి. అప్పుడు రెండో ఆలోచన మీద రాదు. చక్కటి ఏకాగ్రత కుదురుతుంది, శివ సంకల్పం జరుగుతుంటుంది. యద్భావం తద్భవతి, పైన తదాస్తు దేవతలు ఉంటారు. వాళ్ళు మనం ఏదైతే అనుకుంటుంటామో, మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం చేసేది తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది. 100% జరుగుతుంది. శ్రద్ధ ఉండాలి, అంతే. చేసే దాని పట్ల నమ్మకం ఉండాలి. అలసట అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్అవుట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇంకా అలసటగా ఉంది, చేయలేము అనుకుంటే కాసేపు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర, రెండు అరచేతులు ఒక దానిలో ఒకటి, చేతి బొట్టని టచ్ చేసి భుజాలు విశాలంగా పెట్టి కాసేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఈ విధంగా కపాలభాతి మనం ఒక 6 గంటల పాటు చేసుకోవచ్చు. పావు గంట నుంచి 6 గంటలు, ఇంకా ఎక్కువ కూడా 1 అవర్ కూడా చేయొచ్చు. కడుపులు లాంటివి ఉన్నా అవన్నీ బాగా కరుగుతాయి, కానీ చాలా టైం పడుతుంది. 6 మంత్స్ ఈజీగా పడుతుంది. శ్రద్ధగా వదిలిపెట్టకుండా చేస్తే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. క్యాన్సర్ కణాలు కణితులు ఫామ్ అయ్యే ఆ ప్రమాదం కూడా తప్పుతుంది అనమాట. కపాలభాతి ప్రతిరోజు చేయాలి. అరుగుదల సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం. లాస్ట్ 1 more minute చేద్దాం. 40 strokes నుంచి 60 strokes, 40 to 60, అంతకు మించి ఎక్కువ వెళ్ళొద్దు.
డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేసాక నెమ్మదిగా ధ్యాన ముద్రలో కపాలభాతి, కపాలం మెదడు, భాతి వెలుగు, మెదడుకు వెలుగు. అంటే అక్కడ విషయం ఏంటంటే స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా కూడా మనం ముందుకు వెళ్ళడానికి కపాలభాతి అద్భుతంగా పనిచేస్తుంది. నుదుటి భాగం దగ్గర చక్కటి ఎన్లైట్మెంట్కి ఇక్కడ అవసరమైనవి ఏదైనా మార్పులు చేసి ప్రతిదీ కూడా జరగడానికి కూడా కపాలభాతి అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రంటల్ బ్రెయిన్ ఆధ్యాత్మికంగా పురోగతికి చక్కటి ప్రాణాయామం, అందుకే దానికి ఆ పేరు కపాలభాతి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. అనులోమ విలోమ చేద్దాం. లాస్ట్లో టెన్నిస్ బుక్ సంబంధించినవి సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసుకొని నెమ్మదిగా క్లాసులు ముగిద్దాం. అనులోమ విలోమ. నాసికా ముద్ర. మధ్య వేలు ఉంగరపు వేలు మూసివేసి కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ఎడమ చేయము ప్రాణముద్ర. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది దీనివల్ల. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు ఈ మూడు కలపాలి. వెనుపూస నిటారుగా 4 కేచీల ముద్ర. దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించడం. ఇవి స్టాండర్డ్ జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడిముక్కు ద్వారా బయటకు పంపిస్తూ 1-2 సెకండ్లు ఆపి మళ్ళీ కుడిముక్కు ద్వారానే శ్వాస తీసుకొని కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తుంది. ఇది ఒక ఆవృత్తి 15-20 సెకండ్ల పాటు వస్తుంది. ఇది ఎవరి స్పీడ్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అంటే ఎంత నెమ్మదిగా చేస్తే అంత శ్వాసల సంఖ్య తగ్గుతుంది, శ్వాస నిడి పెరుగుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుంది. అందువల్ల దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాస, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి శివ సంకల్పం చేస్తూ శ్వాస తీసుకుంటున్నప్పుడు మన చుట్టూ రేపుతో విశ్వకాంతి శక్తి ఉంటుంది. ఆ శక్తిని మన శరీరంలోకి ఆవాహన చేస్తున్నట్లు భావన చేస్తూ శ్వాస తీస్తూ శ్వాస వదులుతున్నప్పుడు మన శరీరంలో ఎన్నో మలినాలు ఉంటాయి, వాటన్నిటిని బయటకు పంపిస్తున్నట్లు. చెడు సంస్కారాలు వాటన్నిటిని కూడా బయటకు పంపిస్తున్నట్లు భావన చేస్తూ మళ్ళీ ఎటైతే శ్వాసను బయటకు వదిలేసామో మళ్ళీ అటే శ్వాసను తీసుకోవాలి. కుడిముక్కు ద్వారానే శ్వాస తీసుకొని నెమ్మదిగా కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా చేస్తుంది. ప్రతిరోజు 1/4 గంట అనులోమ విలోమ చేస్తే ఇడ పింగళ నాడులు చక్కగా సమన్వయం చెందుతాయి. సుషుమ్న నాడి యాక్టివేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ధ్యాన స్థితికి వెళ్ళడానికి కూడా ముందు అనులోమ విలోమ చక్కటి ప్రాణాయామం, దీని మించింది లేదు. ఇది ఒక్కటి చేసుకున్నా చాలు, ఆరోగ్యం మన సొంతం అయిపోతుంది.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. అర్ధాంతరంగా మధ్యలో ప్రాణాయామం ఆపొద్దు. ఎడముక్కు ద్వారా మొదలుపెట్టాం కాబట్టి ఎడముక్కు ద్వారా దాన్ని ముగించాలి. ఆ తర్వాతే రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా ఇడాపింగళ నాడులు సమన్వయంగా ఉండడానికి కూడా అనులోమ విలోమ అద్భుతంగా పనికొస్తుంది. పర్టికులర్గా స్పెషల్ కేసెస్లో సైనస్ ప్రాబ్లమ్స్ లేదా మానసికంగా నెగిటివ్ థాట్స్ వస్తూ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే మనం తర్వాత చేయబోయే భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామాలు ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి 21 times. అది దానికి తోడు చంద్రబేది అంటే ఇప్పుడు అనులోమ విలోమలో సగం అన్నమాట. ఫస్ట్ కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం చంద్రబేది, మళ్ళీ ఎడముక్కు ద్వారానే శ్వాస వదిలేయడం. ఇది ఇంటెన్సిటీ ఎక్కువగా అంటే చంద్రబేది ఇంకా ఎక్కువగా పవర్ఫుల్గా పనిచేయాలంటే ఈ విధంగా చేయాలి. ఒకవేళ నార్మల్గా చేసుకోవాలనుకుంటే ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా వదిలేయాలి, మళ్ళీ ఎడముక్కు ద్వారానే తీసుకొని కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. ఈ విధంగా దీన్ని చంద్రబేది. చంద్రబేది వల్ల ఈడా నాడి చక్కగా యాక్టివేషన్ అయ్యి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మంచిగా యాక్టివేషన్ అవుతుంది. ఆటోమేటిక్గా మైండ్ చాలా నెగిటివ్ థాట్స్ తోటి అది రిలీజ్ అవుతుంది. సో నెగిటివ్ థాట్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి మనకు ఒక చక్కటి ప్రశాంతత మన సొంతం అవుతుంది. సో డిప్రెషన్తో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా చంద్రబేది పెట్టుకొని చేసుకోవాలి. ఎండాకాలంలో కూడా అంతే, ఎండ వేడి తట్టుకోలేనప్పుడు కూడా చంద్రబేది చేసుకుంటే వెంటనే శరీరం కూల్ అవుతుంది, చక్కగా ఉంటుంది. సో ఈ విధంగా చేయాలి. సూర్యనాడు వచ్చి ఎవరైతే స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ వీక్గా ఉంటుంది కదా, బలహీనంగా ఉన్న వాళ్ళు సూర్యబేది చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్, కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, కుడిముక్కు ద్వారానే వదిలేయడం, మళ్ళీ కుడిముక్కు ద్వారా తీసుకోవడం, కుడిముక్కు ద్వారా వదిలేయడం. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ రేపు క్లాస్లో చెప్తున్నాం. ఇవాళ 1 hour డ్యూరేషన్ కాబట్టి క్లాసు ఇది జస్ట్ ఊరికి నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను. సో సూర్యబేది వల్ల యూజెస్ ఏంటంటే మనం అనుకున్న పని సంకల్పిస్తే అది తప్పనిసరిగా జరుగుతుంది, నెరవేరుతుంది. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎక్కడికైనా కొత్తగా ఒక పని చేయించుకోవడానికి మనం ఏదైనా ఒక ప్రదేశానికి లేదా ఒక ఇంటర్వ్యూకో లేదా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాలన్నా మనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనపడాలి. ఆ కనపడ్డప్పుడే అవతల వాళ్ళకి ఆ నమ్మకం కలుగుతుంది. వీళ్ళు నిజంగా శ్రద్ధగా ఉన్నారు, వీళ్ళు అడుగుతున్న దానికి వీళ్ళు కట్టుబడి పనిచేస్తారు అని వాళ్ళకి నమ్మకం కలిగినప్పుడు, లేదంటే అప్పుడే మనకి అవతల వాళ్ళ నుంచి అంగీకారం ఏదైనా కానీ వర్క్ విషయంలో అవ్వచ్చు, ఉద్యోగాల విషయంలో, స్టూడెంట్స్ అయితే ఇంటర్వ్యూలు కానీ ఇలాంటి వాటికి అటెండ్ అయినప్పుడు సూర్యబేది తప్పనిసరిగా చేయాలి. మౌనం వహించాలి. వీలైనంత వరకు మాట్లాడటం తగ్గించుకొని మౌనం ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. అప్పుడే అనుకున్న పనులు వెంటనే సంకల్పంతో చక్కగా జరుగుతాయి. సో సూర్యబేది వచ్చి కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, కుడిముక్కు ద్వారా వదిలేయడం. ఈ విధంగా ఒక 10 నుంచి 20 శ్వాసలు ఇంకా ఎక్కువసేపు కూడా చేసుకోవచ్చు. ఒక 5 minutes అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదు అంటే కుడిముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా వదిలేయడం. కానీ శ్వాస తీసుకునేది మాత్రం ఎప్పుడు కుడిముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా వదిలేయడాన్ని సూర్యబేది అంటాం. ఈ రెండు కలిపి చేస్తే దాన్ని అనులోమ విలోమ అంటాం. అంటే ఎడముక్కు ద్వారా తీసుకొని కుడిముక్కు ద్వారా వదిలేయడం, కుడిముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా వదిలేయడం, దీన్ని అనులోమం. ఆ తేడా అనేది మీకు అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు మీ సమస్యను బట్టి మీకు ఏది కావాలో అది నిర్ణయించుకొని సాధన చేయాలి. సో చంద్రబేది వచ్చి సైనస్ ప్రాబ్లం, ఈ భాగాల్లో ఎక్కువ జలుబుతోటి బాధపడుతూ ఎప్పుడు సైనస్ ఏదో ఒక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కంపల్సరీగా సూర్యబేది చేయాలి, చంద్రబేది చేయకూడదు సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి, చిన్నది గుర్తుపెట్టుకోండి. ఎందుకు? చంద్రతత్వం అంటే కూల్నెస్, శరీరంలో కూలింగ్ పెంచుతుంది కదా. సో సైనస్ ప్రాబ్లం ఉంటే ఇంకెక్కువ అవుతుంది. అందుకని సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక్కరు మాత్రం దీన్ని అవాయిడ్ చేసేస్తుంది. అనులోమ విలోమ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. అనులోమ విలోమ ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. సో పర్టికులర్గా సూర్యబేది, చంద్రబేది ఎవరు చేయాలో డీటెయిల్గా చెప్పాను కదా. రేపు మనం ప్రాక్టీస్ చేస్తాం, చాలా అద్భుతమైన రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. ఇవి కూడా మానసిక సమస్యలకు కానీ, శరీరంలో స్ట్రెస్ లెవెల్స్ మనకు తెలియకుండా ఎక్కడో ఒక స్ట్రెస్ ఉంటుంది. మజిల్స్ ఎక్కువ స్పాజం అంటే కండరాలు బిగుసుకుపోవడానికి కారణం కూడా, బాడీ పెయిన్స్ రావడానికి వీటికి కూడా మెయిన్ కారణం ఏంటంటే
మనకు తెలియకుండా లోపల ఆందోళన, ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ రిలీజ్ అయిపోవాలి. అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువ యాక్టివ్లో ఉన్నప్పుడు ఈ విధంగా బాడీ పెయిన్స్, బాడీ టైట్నెస్ వస్తూ ఉంటుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అది చక్కగా దాన్ని ఎప్పుడు కూడా మనం యాక్టివ్ దాన్ని పెంచుకోవాలి. అది దాని యొక్క పనితీరు మెరుగయ్యేటట్టు చూసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. శరీరంలో హార్మోన్స్ సెక్రేషన్ కానీ అంతా కూడా చాలా చక్కగా బ్యాలెన్స్గా ఉంటుంది. సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అలా అయితే అవసరం లేదా అంటే కావాలి. అది నార్మల్గా రోజువారీ దైనందిక కార్యక్రమాలు చేయడానికి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కూడా చాలా చాలా అవసరం. సో అదేంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్, అంటే ఎదుర్కొంటావా లేదా పారిపోతావా, ఈ రెండింటికి పనికొచ్చేది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రోడ్డు మీద నడుస్తూ ఉంటాము, ఒక కుక్క మన వెంట పడుతుంది. పడ్డప్పుడు ఆ టైంలో కూల్గా నేను ప్రశాంతంగా అక్కడే ఉంటాను అంటే ఒక్కోసారి కుక్క కరవచ్చు, లేదా ఒక వెహికల్ ఎదురొస్తుంటుంది, యాక్సిడెంట్ జరగబోతుంటుంది. ఆ టైం ఇమీడియట్గా మనం తప్పుకోవాలి అని ఒక ఆలోచన, థాట్ రావాలి కదా. వీటన్నిటికీ కూడా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ప్రమాదాల నుంచి మనం తప్పుకోవాలంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివ్గా చేసుకోవాలి. అది దైనందిక కార్యక్రమాలకు మాత్రమే. కానీ ఓవరాల్గా శరీరము, మన మానసిక స్థాయి ఇవన్నీ కొంచెం ఎప్పుడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువగా దాన్ని మనం యాక్టివేషన్లో ఉంచుకోవాలి. సో ఈ విధంగా మనము గమనించుకొని నెగిటివ్ థాట్స్ వస్తున్నాయంటే అక్కడ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కంటే కూడా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువగా పనిచేస్తుందని అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోవాలి. దాని యాక్టివేషన్ తగ్గించడానికి ఈ భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామాలు కూడా బాగా పనికొస్తాయి. ప్లస్ వేగస్ నర్వ్ యాక్టివేషన్ మనం అంశమర్మ చెప్పుకున్నాం కదా, అది కూడా చేసుకోవడం వల్ల కూడా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. అంశమర్మ ఒక్కసారి అది చెప్పేస్తాను, ఆ తర్వాత మనం ఓంకార ప్రాణాయామాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కుడి చేయి ఛాతీ భాగాన్ని ప్రెస్ చేస్తూ ఎడం భుజం మీద ఈ మధ్య వేలు ఎక్కడైతే టచ్ అవుతుందో, మెడ భుజాలు రెండు కలిసే ప్రదేశంలో చేతి వేలు పెడతాం కదా, మధ్య వేలు ఎక్కడైతే టచ్ అయిందో దాన్ని ప్రెస్ చేయాలి. అక్కడ మనకి వేగస్ నరువు గుండె నుంచి ఇట్లా ఈ భాగాల్లో ఇక్కడ వేగస్ నరువు ఇట్లా వెళ్తుంది అన్నమాట. దాని యొక్క నాడి యొక్క ప్రవాహము ఈ మార్గంలో ఉంటుంది భుజాల దగ్గర. తప్పనిసరిగా వేగస్ నర్వ్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎడమ చేతితో ఎడమ ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి కుడి భుజం దగ్గర మెడ భుజాలు కలిసే ప్రదేశంలో చేతి యొక్క 4 వేలు పెట్టండి. మధ్య వేలు ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ భాగాన్ని ట్రేస్ అవుట్ చేయండి. ఆ తర్వాత ఈ చేయి లేపేసి ఇబ్బంది. మన పాయింట్ దొరకడం కోసం ఆ విధంగా పొజిషన్ అలా పెట్టాలి. ఆ తర్వాత దీన్ని ఒక 18 సార్లు నిమిషానికి, అంటే ఒక 0.8కి ఒక సెకండ్ కంటే కూడా ఇంకొంచెం స్పీడ్గా ప్రెస్ చేయాలి. ఒక సెకండ్ కంటే 0.8 అంటే మన గుండె కొట్టుకుండేది లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కదా, అది నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. సో 60/72 వేసినప్పుడు మనకి 0.8 వస్తుంది. ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఆ రిథం తోటి మనము ప్రెస్ చేయాలి 18 సార్లు. ఇది ఒక మర్మ పాయింట్, అంశమర్మ. ఇది స్పాండిలైటిస్, మెడ నొప్పులకి, ఫ్రోజన్ షోల్డర్కి అద్భుతంగా పనికొస్తుంది. చేతి నొప్పులు కానీ ఏమైనా ఉన్నా కూడా తప్పనిసరిగా అంశమర్మ రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. దీనివల్ల వేగస్ నర్వ్ యాక్టివేషన్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. తర్వాత ఇప్పుడు లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. ఒకవేళ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయంటే ఒక్కసారి కాళ్ళని ఇలా చాపి కాళ్ళు షేక్ చేసి మళ్ళీ ప్రాణాయామాలు మొదలు పెట్టుకోవాలి. కదలకుండా అలానే కూర్చొని ప్రాణాయామాలు చేయాలని ఏం లేదు. మధ్య మధ్యలో మీరు కొంచెం రిలాక్స్ అయ్యి స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ, కాళ్ళు చేతులు స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ పెట్టుకుంటూ ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. రెండు కాళ్ళు ఒకేసారి. టైం చాలా అవుతుంది. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేసి ముగించేద్దాం.
భ్రామరి 3 సార్లు చొప్పున చేద్దాం. డీప్ బ్రీతింగ్. 2 చేతులు షణ్ముఖ ముద్ర పెట్టాను. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. నాలుక కేచరి ముద్ర వేసుకొని చేయాలి. డీప్ బ్రీతింగ్. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఆ ఊ మా అంటూ ఉచ్చి ఆ తర్వాత బాహ్య కుంభకంలో ఉండగలిగినంత సేపు ఉండిపోవాలి. ఈ విధంగా 3 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. 2 చేతులు చిన్ముద్ర పెట్టి ప్రణవ ప్రాణాయామం. 2 అరచేతులు ఒక దానిలో చేతి కొట్టిన వెళ్ళి టచ్ చేసి భుజాలు విశాలంగా వెన్నుపూస నిటారుగా నాలుక కేచరి ముద్ర దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర మనసులోని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ శ్వాస తీసుకుంటూ సో అనుకుంటూ శ్వాస వదులుతున్నప్పుడు హమ్ అనుకుంటూ అలా కూడా ఓంకారాన్ని మానసికంగా జపం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక 20 నుంచి ఒక అరగంట పాటు 20 నిమిషాల నుంచి అరగంట పాటు అంటే 30 నిమిషాలు తప్పనిసరిగా ధ్యాన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ కానీ టోటల్ అసలు అవన్నీ క్లియర్ అయిపోతాయి. స్లోలీ రిలాక్స్. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. Om asatoma sadgamaya tamasoma jyotirgamaya mrityonma amrutangamaya. Om shanti shanti shanti. Harihi Om. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ సిద్ధి బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మీకు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మేడం. ఇవాళ పండగ కదా, చాలా తక్కువ మంది వచ్చారు. సత్యవతి
పద్మావతి, ధనలక్ష్మి, లలిత, జ్యోతిర్మయి, వాణిశ్రీ. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు మీకు కదా? అందరికి వినాయక చవితి